బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి బిజ్పై హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. అదానీ గ్రూప్ స్టాక్స్ 4% వరకు పడిపోయాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సెబీ చీఫ్ మీద అమెరికా బెస్ట్ షార్ట్ సెల్లర్ వేసిన నిందలు మార్కెట్ పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయి అంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా ఒక మొట్టమొదటి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మహా అయితే ఒక రోజు, అంతకన్నా ఆ తర్వాత దాని గురించి ఎవరు ఆలోచించరు. పైగా అందులో ఏది సీరియస్ ఎలిగేషన్స్ లేవండి. అంతకుముందు పెట్టిన ఎలిగేషన్స్ మళ్ళీ చెప్పడమే తప్పితే ఇందులో కొత్తగా చెప్పింది ఏంటంటే ఒక పర్సనల్ పేరు తీసుకుని మాధురి పూరి విషయం మీద ఆమె మీద పెడదామని ట్రై చేస్తున్నారు తప్పితే కొత్తగా వచ్చిన ఫైండింగ్స్ ఏమీ లేవు. అందువల్ల అదానీ గ్రూప్ లో వచ్చిన ఫాల్ అయినా మార్కెట్ కైనా వచ్చేటువంటి ప్రమాదం నా లెక్క ప్రకారం ఏమాత్రం ఉండదు. అండ్ సార్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో 40% వరకు డిమాండ్ పెరగొచ్చు అని చెప్పేసి అంచనాలు వస్తున్నాయి. సో ఇవి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మొట్టమొదట హెడ్ లైన్ చూడటం, హెడ్ లైన్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఎవరికైనా మంచిది. ఇప్పుడు పేపర్లో వచ్చిన హెడ్ లైన్ చూడగానే అందరూ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లేదా కన్స్యూమర్ డ్యూరబుల్స్, వైట్ గూడ్స్ లాంటి ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిపోదాం ట్రై చేస్తున్నారు. అందులో ఎంతవరకు పవర్ ఉంటుందా అని చూస్తే కరెక్ట్ గా చెప్తే వాళ్ళు చెప్పింది ఈ ఫెస్టివల్ సీజన్ లో 40%, అంటే రాబోయే ఓనం ఫెస్టివల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో 40% పెరుగుతుంది. ఒక ఫెస్టివల్ సీజన్ లో 40% అంటే సంవత్సరం మొత్తం మీద 12 నెలలకి లెక్కేస్తే ఎంత పర్సెంట్ పెరిగినట్టు? 3% పెరిగినట్టు. అంటే అది ఎంత ఎక్కువ అంటే పెద్ద ఎక్కువ కాదు, ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు వస్తున్న న్యూస్ ఆ హెడ్ లైన్ తీసి పక్కన పెడితే రెయిన్ ఫాల్ బాగా ఉందని, దాంతో ఖరీఫ్ లో అంతా పంటలు వేసేవాళ్ళు ఎక్కువ ఎకరాల్లో కూడా పంట వేసినట్టుగా వివరాలు వస్తున్నాయి. అదొక హెల్దీ సైన్. రూరల్ ఎకానమీ కొద్ది గొప్ప రివైవ్ అవుతుంది అనుకోవటానికి. ఇంకొక కారణంగా ఏం చెప్పాలంటే బడ్జెట్ లో ఎక్కువగా రూరల్ సెక్టర్ మీద ఫోకస్ పెట్టడం, అలాగే స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ కోసం చేయటం, అన్నిటికన్నా ముందు అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయడానికి ప్రయత్నించడంతో అవి కనుక సాఫల్యం అయినట్లయితే ప్రజల చేతుల్లో కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరుగుతుంది, ముందు హెల్దీ ఫుడ్ వైపుకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ పెరగాలి అంటే ఈ ఒక్క ఫెస్టివల్ సీజన్ లో పెరిగే రైస్ మూలంగా మాత్రం కానే కాదు, బట్ ఓవరాల్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తున్న కారణాల మూలంగా కొద్ది గొప్ప వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ కి లేదా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కి డిమాండ్ పెంచవలసిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే లేకపోతే ప్రజల జీవనం దుర్భరం అవుతుంది కాబట్టి. ఎట్ ద సేమ్ టైం అది కనుక పెంచాలి అనుకున్నట్లయితే ఏం చేయాలి అంటే ప్రభుత్వం ముందు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని సామెత ఉంటుంది. ఎప్పుడైనా సరే డిస్క్రిషనరీ స్పెండింగ్ పెంచాలి అంటే పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నారంటే పూర్ పీపుల్ ఎక్కువ ఏం కన్స్యూమ్ చేస్తారు? ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఖర్చు పెడతారు. కన్సంప్షన్ కోసం వెళ్ళిపోతుంది కానీ ఇది ప్రొడక్షన్ మళ్ళీ ప్రొడక్టివ్ కెపాసిటీ ఉండదు. అందువల్ల దేని మీద ఖర్చు పెట్టాలి అంటే ఇండస్ట్రీకి రివైవ్ చేయడానికి ట్రై చేయాలా, పూర్ని సపోర్ట్ చేయాలి అంటే ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ప్రభుత్వానికి ప్రజలకి సపోర్ట్ చేస్తే రాలి. అందువల్ల ఫోకస్ ఖచ్చితంగా దీని మీదే ఉంటుంది. అందువల్ల ఇండస్ట్రీస్ మీద ఫోకస్ తగ్గుతుంది చెప్పలేను, కానీ అంతకు ముందు అంతగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ విపరీతంగా ఉండే అవకాశాలు కొద్దిగా తక్కువ అని అనుకోవచ్చు. రైట్ సార్, మరి ఆగస్టు నెలలో ఎఫ్ఐఐలు బాగా అమ్మేసినట్లుగా దాదాపు 13,000 కోట్లకు పైగా మొత్తాన్ని మార్కెట్ లో నుంచి విత్డ్రా చేసినట్లు తెలుస్తుంది కదా, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మార్కెట్లపై పడుతుందంటారా? ఇప్పుడు 2022లో చూస్తేనేమో వాళ్ళు ఎంత అమ్మారో అంతకు సరిపడా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కున్నాయి. 2023లో అయితే వాళ్ళు అమ్మింది ఎంత అయితే మన వాళ్ళు కొన్నది ఎంత. 24లో చూస్తే కూడా వాళ్ళు అమ్మింది కొద్దిగా అయితే దాంతకన్నా ఎక్కువ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నాయి. అంటే అర్థం ఏంటంటే అంతకు ముందులో లాగా ఎఫ్ఐఎస్ కి జ్వరం వస్తే మనందరం తుమ్మటం, అలా కంగారు పట్టడం అనే పరిస్థితి ఇండియాలో లేనే లేదు. ఇండియాలో వచ్చిన రీటైల్ స్ప్రెడ్ అంటే చాలా ఎక్కువ మంది ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా ఏం జరుగుతుందంటే ఫండ్స్ ఫ్లో ఈక్విటీ మార్కెట్లకు విపరీతంగా వస్తుంది. అందువల్ల ఎఫ్ఐఎస్ ఏదో అమ్ముతారనో వాళ్ళకి భయం వేస్తే మనం కంగారు పడవలసిన అవసరం ప్రస్తుతం అటువంటి అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కంగారు పడక్కర్లేదు. అయితే ఇందులో కొనుక్కోవాలి, ఎఫ్ఐఎస్ కొనుక్కునే స్టాక్స్ లో కొనుక్కోవాలా, మిగతా వాటిలో కొనుక్కోవాలా అంటే మనం గమనించవలసింది ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా చిన్న చితక కంపెనీలో కొనరు. కొంటే కొద్దిగా గొప్ప రీజనబుల్ సైజ్ ఉన్న కంపెనీలోనే కొంటారు.
అది మన ఇన్వెస్టర్లకు ఒకసారి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండకపోతే మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కి, రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఆమోదయోగ్యం కాదు అని చెప్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం అందులో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా మనం చూడాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద నేను షేర్ చేస్తున్నదే కనుక చూస్తున్నట్లయితే మొత్తం 1000 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 700 కంపెనీలు బాగున్నట్లుగా, 699 బాగున్నట్టుగా కనపడుతుంది. అందులో 117 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కు వర్తీగా కనపడుతున్నాయి. 117 కంపెనీలు అంటే దాదాపుగా 18% 17% వరకు ఉన్నాయి. సేమ్ టైం తర్వాత ఇంకోటి ఏం చేద్దామంటే ఇప్పుడు 1000 కోట్ల నుంచి 5000 కోట్లు అంటే చిన్న కంపెనీలు, వీటిల్లో కూడా చిన్న కంపెనీలు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయని చూస్తే 423 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 265 బాగుంటే కొనటానికి వీలుగా అంటే ఫెయిర్ వాల్యూ కన్నా ఎంత డిస్కౌంట్ లో 30% డిస్కౌంట్ ఉన్నాయని చూస్తుంటే కేవలం 18 మాత్రమే ఉన్నాయి. అంటే దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6%. ఎక్కడ 17-18%, ఎక్కడ 6%. ఇప్పుడు వెంటనే ఆలోచన రావాలి, అలా అయితే 5000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు ఎక్కువ బాగున్నాయంటే బాగున్నాయి. అందుకే అవి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే 434 కంపెనీలు 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీల్లో గ్రోత్ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడుతుంటే అందులో ఏకంగా 99 అంటే ఆల్మోస్ట్ లైక్ 20% 25% వరకు కూడా బ్రహ్మాండమైన కంపెనీలు ఉన్నాయి. అందులో రిజల్ట్స్ మీకు అక్కడే కనపడతా ఉన్నాయి. ఏదేది మంచి అనేది నేను చెప్పక్కర్లేదు. తేజస్ నెట్వర్క్ అని, థర్మాక్స్ అని, ఎల్ఐసి రకరకాలు ఉంటాయి. అంటే చేయవలసింది ఏంటి, ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి మార్కెట్ బాగుంది కాబట్టి చిన్న చిన్న కంపెనీలో కొనుక్కుని ఊరేగుతాను అనుకోకుండా కొద్దిగా ఆలోచన చేసి పెద్ద కంపెనీలో కనుక కొనుక్కున్నట్లయితే మీకు లాభాలు రావడానికి మీరే అవకాశం ఏర్పరచుకున్నట్లు అవుతుంది. సో దిస్ ఇస్ టైమ్ టు షిఫ్ట్ ఫ్రమ్ స్మాల్ పెన్నీ స్టాక్స్ నుంచి కొద్దిగా పెద్ద స్టాక్ లో కొనడం మంచిది. బికాజ్ ఆపర్చునిటీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ సార్, ఒకవైపు మీరేమో కొత్త ఇన్వెస్ట్మెంట్లకి లోటు లేదని చెప్తున్నారు, కానీ ఈ మధ్యనే వస్తున్నటువంటి సూచికలను చూస్తే కన్స్యూమర్స్ యొక్క కాన్ఫిడెన్స్ బాగా తగ్గినట్లయితే తెలుస్తోంది. మరి దీని ప్రభావం ఏ సెంటర్ పై పడొచ్చు అంటారు? ఇదేనమ్మా, ఇప్పుడు మొట్టమొదటి మనం అనుకున్న ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కోసం బడ్జెట్ లో సపోర్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? మీకు నాకు ఇవాళ తెలియవచ్చు, మనకు ఇన్ఫర్మేషన్ లేవని కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గింది, జీవన ప్రమాణాలు పెరగని భయపడుతున్నారు ఇండియాలోని, అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, ఇన్కమ్ లేక, సరైన ఫుడ్ తినడానికి అవకాశం లేకుండా ఉండటంతో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఈ కాన్ఫిడెన్స్ తగ్గింది కాబట్టే బడ్జెట్ ముందు చూపుతో వాటికి ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించింది. సో ఏది ముందు అంటే ముందు ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని రోజులు ఆగితే కానీ చెప్పలేము. ప్రస్తుతానికి మనం చెప్పగలిగిందల్లా ప్రభుత్వం చేసిన చర్యలు ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్నటువంటి అసమానతలకి కొద్దిగా గొప్ప అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందువల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయా అంటే హోప్ఫుల్ గా ఆలోచిస్తే బాగుంటాయి. ఎందువల్ల అంటే ప్రస్తుతం అంతకు ముందులాగా డూప్లికేట్ మనుషులు, లేని మనుషుల మీద ఐడీలు క్రియేట్ చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో నుంచి అన్ని కూడా పిల్ఫరేజ్ ఉండేది, చాలా చాలా మిస్యూజ్ అవుతా ఉండేది. అవన్నీ కూడా అరెస్ట్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలా మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నా లెక్క ప్రకారం అది దట్ విల్ గెట్ అడ్రస్ యాజ్ ప్లేస్. సో మరి ఒకవేళ మార్కెట్ లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మ్యూచువల్ ఫండ్స్ అన్ని అమ్మినట్లయితే కనుక మార్కెట్ కి అంటే తట్టుకునే శక్తి ఉందంటారా? అసలు ఇప్పుడు అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఒకసారి అమ్ముతాయా అంటే అమ్మవు. కానీ ఇప్పుడు కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి కానీ రెగ్యులేటర్ లో ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా గొప్ప ముందు చూపు చర్యలుగా ఏం చేశారంటే ఈ మధ్యనే ఒక హోల్ టైమ్ డైరెక్టర్ సెబీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ ని మీ అంతటా మీరే ఒకవేళ ఏదన్నా అంతకు ముందు వచ్చినట్టుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రైసిస్ అంటే అమెరికాలో రిసెషన్ అవ్వచ్చు, లేదా యుద్ధ భయాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. అలాంటివి కనుక జరిగితే మీరు క్యాష్ చేసుకుంటే, ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు అందరూ ఒకేసారి క్యాష్ కావాలంటే మీకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి, అది చూసుకోండి అని చెప్పారు. దాని ప్రకారం దాన్ని స్ట్రెస్ టెస్ట్ అంటాం. అది చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి పరిస్థితి 2020లో, 2022లో, 2024లో పెద్దగా తేడా ఏమీ లేదు. అంటే అర్థమేంటి, మార్కెట్ లో స్పెక్యులేషన్ పెరిగిన మాట వాస్తవం, కానీ స్పెక్యులేషన్ తో పాటు నిజంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన మాట కూడా అంతే వాస్తవం. అందువల్ల ఏదైనా మంచి కంపెనీలు కనుక మార్కెట్ అనుకున్న దానికన్నా బాగా తగ్గితే కొనుక్కోవటానికి బోల్డ్ మంది ఉత్సాహం చూపిస్తారు. అందువల్ల కంగారు పడవలసిన అవసరం లేదు. అది టెస్ట్ లో కూడా సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. అంటే సార్, కొత్తగా డిపాజిట్లు సేకరించడానికి బ్యాంకులు చాలా కష్టపడుతున్నాయి అని అంటున్నారు. మరి దీని వల్ల రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ కి ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు అంటారా? ప్రతికూల పరిస్థితులు అంటే రెండు రకాలు.
మీకు అవకాశం వచ్చింది కదా అని 10 రూపాయలు కొనుక్కుని 100 రూపాయలకు అమ్ముకునే అవకాశం ఉందనుకోండి, 90 రూపాయలు లాభం తింటా ఉంటారు. కొన్ని రోజులు అయిపోయినాక 90 రూపాయలు అమ్మడానికి వీల్లేదు, ప్రభుత్వం వచ్చి ప్రజలకు మీరు బాగా దోచేస్తున్నారు కాబట్టి అది కేవలం 40 రూపాయల కన్నా ఎక్కువ అమ్మకూడదు అంటే మీకు వెంటనే వచ్చే బాధ ఏంటి? 10 రూపాయలకు 40 కొమ్మితే వచ్చేది 30 రూపాయలే కదా లాభం, నిన్నటి వరకు 90 రూపాయలు వచ్చినాయని బాధపడి గోలు పెడతారు. అది నిజమా అంటే కంగారు పడవలసిన అవసరం లేదు. బ్యాంకింగ్ లో ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ మూలంగా రావాలి, కానీ ఇగ్నోరెన్స్ మూలంగా, అసమానతల మూలంగా, ఇన్ఈక్వల్ ఆపర్చునిటీస్ మూలంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లాభం రాకూడదు. ఇలా విపరీతమైన లాభం అసలే రాకూడదు. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో కొద్దిగా గొప్ప కాంపిటీషన్ రావాలి. ఏ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ లో ఏ కంపెనీ కొనుక్కోవాలి అంటే ఏది ఆపరేషన్స్ ఎఫెక్టివ్ ఉన్నాయో అవి కొనుక్కోవాలి. ఇప్పుడు నేను బ్రీఫ్ గా మీకు ఏం ట్రై చేస్తానంటే ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, ఫార్మాస్యూటికల్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రాబోయే 6 నెలల నుంచి సంవత్సర కాలంలో బాగుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకున్నాయి? నాకు ఇష్టమైన నేను కాదు. మీకు స్క్రీన్ మీద ఉన్న అంకెలే కనుక చూస్తుంటే ఆటోమొబైల్స్ లో ఉన్న వాటిలో 9 కంపెనీల్లో ప్రాఫిట్లు ఎట్లా పెరిగాయి చూడండి. అన్ని ప్రాఫిట్లు పెంచుకున్న కంపెనీలే సేల్స్ కన్నా కూడా ఎక్కువ. అంటే ఇవన్నీ కూడా ఆపరేషన్స్ బాగున్నాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇందులో? మనం 5,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు చూస్తుంటే ఇవన్నీ కూడా చూస్తే ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ ఏమో ఇలా ఉంటే, మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది అంటే ఎంత పెరగడానికి ఛాన్స్ చూస్తే అన్ని కూడా దాదాపుగా 30% ఉన్నాయి. ఇలా అనగానే మన ఇన్వెస్టర్లు అడిగేది ఏంటంటే ఈ సెక్టర్లలో మీరు చెప్పిన లిస్ట్ లో కలిసి ఉన్న స్టాక్స్ ఏంటి అని అడుగుతారు. అందుకని వాళ్ళకి ఆ లిస్ట్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. 34 కంపెనీలు ఈ 5 సెక్టర్ల నుంచి కొనుక్కోవడానికి బాగున్నాయి. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ సరిగ్గా చేసుకుంటూ ఇందులో కనుక మీరు స్టాక్స్ కొనుక్కున్నట్లయితే వీటిల్లో నుంచి మీకు నష్టం రావడానికి అవకాశం బాగా తక్కువ. లాభాలు వస్తాయంటే మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే బాగా వస్తాయి, లేకపోతే మోడరేట్ గా వస్తాయి. అందులో చూడండి బ్యాంకులే ఎక్కువ ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఉన్నాయి. అలాగే మిగతా చూస్తే బిర్లా సాఫ్ట్ ఉంది, అలాగే జైడస్ వెల్నెస్ ఉంది, విప్రో ఉంది, టాటా మోటార్స్ ఉంది, ఆర్బిఎల్ బ్యాంక్ ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. ఇలా మీరు లిస్ట్ లో క్రిందకి వెళ్తున్నట్లయితే ఎన్నో కంపెనీలు కనపడతాయి. 34 కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉంటే ఆపర్చునిటీస్ లేవని కంగారు పడకండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీ కళ్ళెదురుగా మీకు అందుబాటులో కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. టీవీ బిజినెస్ అప్డేట్స్, కీప్ వాచింగ్.